నమస్తే అండి. 2 బీట్రూట్లు సన్నగా తరుక్కున్నాం, శుభ్రం కడిగేసి. 2 క్యారెట్లు తరుక్కున్నాము. అల్లం ముక్క ఇది ముక్కలు చేసి పెట్టుకున్నాం. కొంచెం వాటర్ వేసి మిక్సీ చేసుకున్నాం. ఇదిగోండి జ్యూస్ మిక్సీ వేసాను. దీనిలో ఇది 1 గ్లాసు పోసుకున్నాం. తర్వాత నిమ్మకాయ పిండుకున్నాం. చిటికెడు సాల్ట్ వేసుకున్నాం. జీడిపప్పులు, ముక్కలు చేసిన నానబెట్టిన బాదం పప్పులు, దీనిలో పంచదార కానీ బెల్లం కానీ వేసుకుంటాం కదండి, అలా వేసుకోకుండా సుగంధాలు, చాలు వేసి బాగా కలుపుకున్నాం. కూల్గా చల్లగా ఎంత టేస్టీగా ఉంటుందంటే చెప్పలేము. బెల్లము, పంచదారలు ఇవన్నీ వేసుకోకుండాను సుగంధాలు ఒక బాటిల్ తీసుకొచ్చి పెట్టుకుంటే, అంటే స్వీట్లెస్ అండి ఇది, తెచ్చి పెట్టుకొని మనకి జ్యూసులు కావాలన్నప్పుడు ఇలా రకరకాల జ్యూసులు చేసుకొని తాగొచ్చు. మీరు తయారు చేసుకోండి, తాగండి. సాల్ట్ మీ ఇష్టం అండి, నిమ్మకాయ మీ ఇష్టం వేసుకొని ఇలా తయారు చేసుకొని చేసుకోండి. ముందుగా క్యారెట్, బీట్రూట్లు చెక్కు తీసి తరిగి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఎవరైనా గెస్ట్లు అప్పుడప్పుడు వచ్చారనుకోండి, అవి అప్పుడప్పుడు మిక్సీ వేసేసి నిమ్మకాయ, అల్లం ముక్క వేసేసి మిక్సీ వేయండి. కొంచెం సాల్ట్ వేయండి. తర్వాత అది జ్యూస్ అంతా 2 సార్లు వడకట్టాలి. అంటే 2 సార్లు మనం పల్పు ఉంటుంది కదా, ఒకసారి వేస్తాము, తర్వాత వడకడతాము, మళ్ళీ కొంచెం వాటర్ వేసి మళ్ళీ మిక్సీ వేసి వడకట్టి అప్పుడు జ్యూస్ తీసుకుంటాము. ఆ జ్యూస్లో నిమ్మకాయ పిండుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఇది వేసుకోవాలండి. సుగంధాలు పోసుకోవాలి, కొంచెం ఎక్కువ పోసుకోవద్దు, మీ తీపిని బట్టి వేసుకోండి. వేసుకొని చక్కగా కలుపుకొని, అయితే వేసేటప్పుడు కూల్ వాటర్ పోయాలండి. ఫ్రిడ్జ్లో కూల్ వాటర్ బాగా కూల్ ఉంటుంది కదా, మిక్సీకి వేసేటప్పుడు కూల్ వాటర్ పోసి మిక్సీ వేయండి. ఇక మళ్ళీ కూల్ వాటర్ కలపాల్సిన అవసరం లేదు. మీకు కావాలంటే కూలింగ్ చాలేదంటే వాటర్ కలుపుకోండి. తీపి కానీ ఏదైనా ఎక్కువ అయితే కలుపుకోండి. నిమ్మకాయ మీ ఇష్టం. కలుపుకొని ఇలా గెస్ట్లు ఎవరైనా వస్తే ఇవ్వండి. ఎండను బడి వచ్చిన వాళ్ళకి ఇది కానీ ఇచ్చారంటే ఎంతో సంతోషిస్తారు. మీరు తాగండి, ఆరోగ్యానికి ఎంతో మంచిది, తప్పకుండా తాగుతారనుకుంటాను. ఇప్పుడు అందరూ చేసేది ఇవే. బయటకు వెళ్ళి ఆ ఎండకు పోయి తాగే బదులు ఇలా చేసుకొని తాగడం చాలా మంచిది. చేస్తారు కదా, తప్పకుండా చేసుకోండి.